या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परा प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవోభవ పితృదేవోభవ. ధర్మ సందేహాలు అనేటటువంటి కార్యక్రమంలో కొంతమంది అడిగేటటువంటి ప్రశ్నలకి వారి సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానం అనేటటువంటిది పేరు కోసం చెయ్యాలా, మనసు కోసం చెయ్యాలా అనేది వాళ్ళు అడిగినటువంటి ధర్మ సందేహం. కానీ ప్రశ్నలోనే తప్పు ఉంది. ఆ ప్రశ్నే కరెక్ట్ కాదండి. దానం పేరు కోసం చెయ్యక్కర్లేదు, అలాగే మనసు కోసం కూడా చెయ్యక్కర్లేదు. అది దైవం కోసం చెయ్యాలి, ఎదుట మనిషి యొక్క అవసరాన్ని తీర్చడం కోసం చెయ్యాలి, అక్కడ భగవంతుడు సంతృప్తి కోసం చెయ్యాలి. అంతేకాని అదేదో పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఈ మధ్య మనం కొన్ని గుళ్ళల్లోకి వెళితే అక్కడ ఒకటో సీలింగ్ ఫ్యాన్, ఒకటో రెండో ఫ్యాన్లు ఉంటాయి, మొత్తం ఉంటాయి 10 ఉంటాయి అనుకోండి. ఒకటి రెండింటి మీద 2 పేర్లు ఉంటాయి. ఆ ఫ్యాన్ ఎవరు దానం చేశారు అని. అది అవసరం అండి? వాడు ఇచ్చింది శూన్యం, దానివల్ల ఫలితం రాదు కదా, పాపం వస్తుంది. దేవుడికి దానం చేసేంతటి వాడివా నువ్వు? దేవుడికి దానం తీసుకునేవాళ్ళే కనబడుతున్నాడా? ఆయన దశావతారాలు ఎత్తిన తర్వాత ఆయన దానం ఎవరి దగ్గర తీసుకున్నాడండి? ఒకే ఒక్క మనిషి దగ్గర తీసుకున్నాడు. ఎవరి దగ్గర? బలిచక్రవర్తి దగ్గర తీసుకున్నాడు. 3 అడుగులు నేల అడిగాడు, అది ఆయన పూర్తిగా ఇవ్వలేకపోయాడు. బలిచక్రవర్తి ఆయన పూర్తిగా 3 అడుగులు ఇవ్వగలిగాడు అక్కడ? లేదే. 3 అడుగులు నేల అడిగాడు వామన రూపంలో వచ్చి. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం కోసం అని. కారణాలంటే ఇంక మరి చాలా పెద్ద పురాణంలోకి వెళ్తుంది అనుకోండి, అది వామన పురాణం అంతా చెప్పుకోవాలి. కానీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పేసి ఒక బ్రాహ్మణ బాలుడిలాగా ఉపనయనమై ఒక చిన్న గొడుగు పట్టుకొని వామనుడు అంటే పొట్టివాడు అని అర్థం, చిన్నపిల్లవాడు 8 అడుగులు 7 అడుగులు ఎక్కడ ఉంటాడండి? చిన్నపిల్లవాడు ముద్దు వస్తున్నాడు, పాలు గారే బొక్కలతోటి వచ్చి ఏం కావాలి అంటే నాకు 3 అడుగులు జాగా కావాలని. ఇంతే కదా అనుకున్నాడు ఆయన. ఈ దానం చేయడానికి మన పురాణాలన్నీ తిరగేసిన ఆనాటి నుంచి ఈనాటి వరకు 2 పేర్లే మనకు గట్టిగా కనబడతాయి. ఒకటి బలిచక్రవర్తి, 2 దానకర్ణుడు. వీళ్ళిద్దరి వరకే మనకు పేర్లు కనబడుతూ ఉంటాయి. అందులో మొదటివాడే బలిచక్రవర్తి. కానీ ఈయన కూడా రాక్షస వంశంలో పుట్టాడు, కానీ పరమ భక్తుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ కొన్ని అనర్థాలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని నిరోధించాలి అక్కడ. దానికోసం ఆయన ఒక బ్రాహ్మణ వటు రూపంలో ఒక బ్రహ్మచారి పిల్లవాడిలాగా అప్పుడే ఒడిగాను, చిన్న పిల్లవాడు. అప్పుడు 6 సంవత్సరాలకి 8 సంవత్సరాలకి ఉపనయనం చేసేవారు కదా, ఆ ఆకారంలో వచ్చి అడిగాడు. అడిగిన దాన్ని ఈయన ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. చెప్పాడు అక్కడికి కూడా, వాళ్ళ గురువు చెప్పినా కూడా నేను ఇస్తానన్నాడు, ఒప్పుకున్నాడు, అయిపోయింది. అక్కడ ఇవ్వడానికి కూడా ఆయన అడిగింది మనం ఇవ్వగలమా అండి? అసలు భగవంతుడు అడిగిందని మనం ఇవ్వగలమా? ఆయన మనకి ఇవ్వాలా, మనం ఆయనకి ఇవ్వాలా? కానీ ఆయన అడిగాడు. ఇంకెంతకంటే నాకు గొప్ప కీర్తి ప్రతిష్టలు ఏముంటే నేను ఇచ్చి తీర్తానన్నాడు. సరే నీ ఇష్టం, నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన సిద్ధపడ్డాడు. 3 అడుగుల నేల అడిగాడు. ఈయన ఎదిగిపోయాడు. అప్పుడు దాకా వామనులో ఉన్నటువంటి వాడు భూమి అంతరిక్షాలు పట్టకుండా ఎదిగిపోయాడు. మొత్తం అంతరిక్షాన్ని అంతా కలిపి 1 అడుగుతో కొలిచేశాడు. రెండోదేమో భూమిని కొలిచేశాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి చెప్పవయ్యా అన్నాడు. ఏది 3వ అడుగు కొలవడం ఏం లేదు అక్కడ. నా తల మీద పెట్టన్నాడు. ఆ తల మీద పెట్టడం ఏం చేశాడు? భూమిలోకి తొక్కచ్చు కదా, భూమిలోకి వరకు తొక్కు పెట్టవచ్చు. కానీ అలా కూడా కాదు. ఆయన అనుకుంటే ఎలా ఉంటుంది భగవంతుడి యొక్క సంకల్పం అంటే, భూమి కింద నుంచి 7వ లోకం పాతాళ లోకం, ఆ 7వ లోకాన్ని తొక్కేశాడు ఏకంగా ఆ మహానుభావుడు. ఈ విధంగా మనకి
ఏది దానం అనేటటువంటిది పేరు కోసం చేసేది కాదు. దానం అనేది కూడా అందరూ చాలామంది అక్కడ ఏదో ఇచ్చేస్తున్నారు, దానం ఇస్తున్నారంటే గబగబా అక్కడ బియ్యం ఇస్తున్నారంటే అక్కడ పరిగెత్తా, గవర్నమెంట్ ఏమో ఏదో సబ్సిడీ ఇచ్చిందని దీనికి పరిగెత్తా. ఇది లక్షాధికారులు ఉన్నారండి ఈరోజు. రూపాయి బియ్యం, ₹10 బియ్యం ఏవో ఇస్తున్నారు కదా, అవి తీసుకోవడానికి లక్షాధికారులు, కోటీశ్వర్లు ఉన్నారు ఆ కార్డు కోసం. మరి గ్యాస్లో మనకి సబ్సిడీ ఏదో ఇస్తూ పెట్టారు వాళ్ళు, దాన్ని ఇవ్వడానికి కూడా కోటీశ్వర్ల పేరు కూడా ఉంటుంది అందులో. ఏం దౌర్భాగ్యం అండి! నువ్వు దానం ఇచ్చే స్టేజ్లో ఉన్నావా, స్థితిలో ఉన్నావా, దానం అడుక్కునే స్టేజ్లో ఉన్నావా నువ్వు? అది గమనించరా? అడుక్కోవటమేనా? ఎవరన్నా ఇస్తానంటే అడుక్కోవటమేనా? అన్నదానం అనేది పరిగెత్తడం. అసలు అన్నదానం ఏంటండి? అన్నదానం ఎవరికి చేస్తారు? పేదవారికి, అడుక్కునే వారికి చేస్తారు, తిండికి ఇబ్బంది పడేటటువంటి వారికి. వినాయక చవితికి అదే పేరు, దాన్ని అన్న సమార. తప్పని కాదు అనేది. అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి మీరు చెప్తే అది ప్రసాదం అవుతుంది. అన్నమే గుడిలోకి వెళ్ళి ఆయన నైవేద్యం పెట్టిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు దాని పేరు అన్నము కాదు, ప్రసాదము. ఇలా చాలా ఉన్నాయి. విభూది ఉంది, బయట ఉన్నప్పుడు అది బూడిదే. ఈశ్వరుడు గుడిలోకి వెళ్ళింది, లోపలికి ఆయన పూజ చేసి బయటకు వచ్చింది, విభూది అవుతుంది. అదేవిధంగా అక్కడ ఈ ప్రసాదాన్ని అన్న ప్రసాద వితరణ అనాలి, లేకపోతే అన్న ప్రసాదము అనాలి, అంతేగాని అన్నదానము అనకూడదు. ఇదివరకు నేను కూడా 2-3 వీడియోల్లో వినాయక చవితి గురించి చేసిన వాటిలో చెప్పడం జరిగింది ఇది. కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోరండి. వాళ్ళ మెదడులో, మనసులో ఏదైతే ముద్రించబడిందో దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారు. సరే, మొత్తం మీద ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అలా చిన్ని దానాలకు కూడా నీ పేరు పెట్టుకోవడం, చిన్న ఫ్యాన్ కోసం దేవుడికి ఇచ్చేంతటి వాడివా. ఇవి చేయటం వల్ల అసలు దీనికి ఏం చెప్పారు శాస్త్రం అంటే, ఈ కుడి చేతితో దానం ఎప్పుడు ఎడం చేతితో చేయకూడదండి. ఎడం చేయికి కొన్ని నియమాలు ఉన్నాయి. అది కొన్ని పనులకి మాత్రమే నియోగిస్తూ ఉంటారు. మంచి పనులు కానీ, అన్నం తినడం కానీ, దేవుడు పూజ అన్నీ కూడా కుడి చేతితోటే చేస్తూ ఉంటాం. కొంతమందికి పుట్టకతోటే లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది, మరి వాళ్ళని మనం ఏం చేయలేము అనుకోండి. అది కూడా ఒక రకమైనటువంటి ఈ దౌర్భాగ్యం. అలా ఈ కుడి చేతితో చేసినటువంటి దానం ఎవరికి చెప్పకూడదు. అంటే ఈ చెయ్యి కూడా తెలియకూడదు. ఇది నీ శరీరం ఒక భాగం. ఈ కుడి చెయ్యి నీ శరీరంలో ఎలా అయితే భాగమైందో, నీ ఎడం చెయ్యి కూడా నీ శరీరంలో ఒక భాగం. ఈ కుడి చేతితో చేసినటువంటి దానం ఎడం చెయ్యికి కూడా తెలియకూడదు. అంత మర్మంగా ఉండాలి, అంత సీక్రెట్గా ఉండాలి. అప్పుడే దాని ఫలితం అని చెప్పేసి మనకి ఆనాడే వాళ్ళు ఎలా చేయాలని చెప్పారు. అలాగే ఇంకా దానం గురించి చెప్పుకోవాలంటే చాలా వెళ్ళిపోతాయి అనుకోండి. భగవద్గీతలో దీని గురించి ఒక 17వ అధ్యాయంలో ఒక శ్లోకం కూడా మనకు చెప్తారు. అక్కడ ఈ దానాలు ఎన్ని రకాలు అనేటటువంటి, సాత్విక దానం అని, రాజసిక దానం అని, తామసిక దానం అని చెప్పేసి రకరకాలుగా 3 రకాలని చెప్పారు వాళ్ళు. ఎటువంటి అంటే ఏ ప్రతిఫలం ఆశించకూడదు. కాకపోతే ఇప్పుడు ఎవరో ఒక పాపం పేదవాడు అక్కడ కూర్చుని ఏదో అడుక్కున్నాడు, భోజనం లేదయ్యా అన్నాడు, ఒక ₹100 ఇచ్చావు, హోటల్కి భోజనం చేయరా అని చెప్పావు. దాని గురించి నువ్వు ఏదో మళ్ళీ నాకు పుణ్యం కావాలని కూడా ఆశించద్దు. నువ్వు అతని యొక్క ఆకలి బాధను నువ్వు తీర్చావు, అంతవరకే నువ్వు ఆలోచించాలి. దీనివల్ల నాకు 1000 జన్మలు నాకు తిండికి లేకుండా, లోటు లేకుండా జరిగిపోవాలి తండ్రి, ఇలాంటి కోరికలు కోవటం, దాన్ని సాత్విక దానం అని చెప్పేసి అంటూ ఉంటారు. గౌరవంతో చేయాలి, ఉత్తమంగా చేయాలి, ఉత్తమమైన బుద్ధితో చేయాలి. చెప్తే ఏదో ఆశించేసి, లేకపోతే ఆ దగ్గర చెప్పులు పెట్టి నేను గుళ్ళోకి వెళ్ళి వచ్చేదాకా దాన్ని చెప్పులు ఎందుకది, అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ ₹1 ఇస్తే వాడు చూస్తాడు. ₹5 ఎంతో పెడతారు టికెట్, ఒక్కొక్క గుళ్ళో ఒక్కో రైట్ ఉంటుంది, ఆడు పెట్టేసి వెళ్ళొచ్చు కదా. ₹5 పోయేది ఏముంది నీకు? అలా ఏది ఒక ప్రతిఫలాన్ని ఏమీ ఆశించవద్దు. అతను కష్టంలో ఉన్నాడు, అతని కష్టాన్ని ఆదుకోవటమే నీ ధర్మం. అది సాత్వికమైనటువంటి ధర్మం. ఇక రాజసిక ధర్మం అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. పేరు, కీర్తి, ప్రతిష్ట, ఫలితాలు ఈ ప్రయోజనం కోసం చేయటం. పలానావాడు దానకరుణను అనిపించుకోవాలి, ఆయన చాలా దానం చేస్తాడు అనిపించుకోవడం కోసం అని చెప్పేసి చేసేదేమో పరిమితంగానే ఉంటుంది. అంటే చేస్తాడు, కానీ దాని ఫలితం మాత్రం నీకు పరిమితంగానే ఉంటుంది. ఇప్పుడు ఇందాక నువ్వు ముష్టివాడికి ₹100 ఇచ్చి వెళ్ళి భోజనం చేసినారు అక్కడికి నాకు చెప్పేసి, దానికి వచ్చిన ఫలితం నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం. అది ఎవడు అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరనుకోండి, వాడు దానం కూడా చేయడు. అక్కడ ఆ చుట్టూ 100 మంది ఉంటారు, ఈ 100 మంది చూడాలి వీడు చేసేది. అక్కడ ₹100 తీసి ఇచ్చావు, అదే ₹100 ఆడికి ఇచ్చావు, ఇదే ₹100 ఇక్కడ వీడికి ఇచ్చావు, ఇది 100 మంది మధ్యలో ఇచ్చావు, ఈ 100 మందికి తెలియాలనేసి.
దీన్ని మనం రాజసిక దానం అంటాం. ఈ పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, అబ్బాయి చాలా ఎవరడిగితే వాళ్ళకి దానం చేస్తాడయ్యా అనిపించుకోవాలని కోసం చేసేది. దీన్ని రాజసిక దానం అంటారు. ఇక తామసిక దానం, ఈ అవమానిసు, వాడు ఎవడో అడిగాడు, ఆ జేబులోంచి తీసి వానికి కుడి చేతితోటి నీ కాలికి నారాయణుడే, దరిద్రుడు కూడా నారాయణుడే, దరిద్ర నారాయణుడు అని కూడా ఉంది మనకి. అవన్నీ పెద్ద పురాణాల్లోకి వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతాము, చెప్పగలను. కానీ ఇప్పుడు మనకి సమయాభావం కాబట్టి మనం అలా వెళ్లకుండా సూక్ష్మంగా చెప్పాలి అన్నట్టయితే అక్కడ వాడు ఒక దరిద్రుడు అనే భావం లేకుండా దరిద్ర నారాయణుడు, ఆయన కూడా నారాయణుడే అనే భావంతో నువ్వు చెప్పులు విప్పు. నువ్వు చెప్పులు వేసుకున్నావు కదా, చెప్పులు విప్పేసాయి. గుళ్ళోకి వెళ్ళొచ్చావు, నువ్వు చెప్పులు బయట విడిచే వెళ్ళావు కదా, అలాగే మళ్ళీ వచ్చి చెప్పులు వేసుకుంటావు. ఈ లోపులోనే అక్కడెవరో ఓ ముష్టివాడు కూర్చున్నాడు, ఏదో అడిగాడు, నీకు ఇవ్వాలనిపించింది లేదా ఇవ్వాలనిపించలేదు, నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇవ్వాలనిపించటమో మరి ఏదైనా కానీ నువ్వు చెప్పులు వేసుకోకు. ఒకవేళ చెప్పులు వేసుకుంటే కూడా చెప్పులు విడిచి అతనికి మర్యాదపూర్వకంగా అతను కూడా ఒక మనిషే, అతను కూడా నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, ఆయన కూడా విష్ణు స్వరూపంగానే భావించి దాన్ని చెయ్యాలి. నువ్వు దానికి ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం ఏ మాత్రం అశ్రద్ధతోటి ఇలా విసిరేసి పోతీను పండగ చేసుకో. ఈ మధ్యతోటి వచ్చిందండి, ఏదో సినిమాలో డైలాగ్ పెట్టారు కదా, పండగ చేసుకో, ఇచ్చేది రూపాయి, ఈ రూపాయి కాదు పండగ చేసుకోవాలట. ఇట్లాంటి డైలాగులు కొట్టుకుంటూ అదేదో ప్రతీదీ కామెడీగా తీసుకుంటూ ప్రతీదీ లైట్ తీసుకుంటూ అసలు దానం ఎందుకు చేస్తున్నావో తెలియదు, దానం ఎవరికి చెయ్యాలో తెలియదు. వాడు తాగుతాడని తెలుసు, ఆ తాగుపోతాడు కావాలంటే మాత్రం 1000 రూపాయలు ఇస్తాడు అప్పు. అది అపాత్రదానం. దాని వలన పుణ్యం రాకపోగా పాపాలు కూడా వస్తాయి. అలాగే ఈ తామసిక దానం వల్ల కూడా ఫలితం రాకపోగా చెడు ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దానం ఎన్ని రకాలు అనేది కూడా తెలుసుకోండి. దానం చెయ్యాలి మనిషి, దానం పట్టడానికి కాదు మనిషి. కష్టపడు, సంపాదించు. అందులో మనకి ధర్మశాస్త్రాల దగ్గరికి వెళ్తే, లోపలికి వెళ్తే ఇంకా ఉంది. మన సంపాదనలో కొంత భాగం దేవుడికి, కొంత భాగం దాన ధర్మాలకి, కొంత భాగం నీ కుటుంబానికి, అలా మనకి ఉన్నాయి. ఆ విధంగా అది కొంచెం ఒకసారి మనం మరొక వీడియోలో మనం ఖచ్చితంగా చెప్పుకుందాం దాన్ని. ఆ విధంగా చేసిన తర్వాత మన సంపాదన ఏ విధంగా ఖర్చు పెట్టాలి. మన సంపాదన మనకే చాలినప్పుడు ఏమీ చేయలేం. మన సంపాదన మన ఇంటికి సరిపోక ఇంకా మిగిలింది, దాన్ని ఎన్ని భాగాలు చేయాలి, ఏ భాగాల్ని దానం చేయాలి, ఏ భాగాలు దైవం కోసం కేటాయించాలి, ఎంత ద్రవ్యాన్ని మన కుటుంబం కోసం కేటాయించాలి అనేటువంటి లెక్కలన్నీ మరొక వీడియోలో మనం తప్పకుండా చేసుకుందాం. కాబట్టి ఈ విధంగా దానం ఎవరికి చేయాలి అనేటువంటిది పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం తామసిక దానము లేకపోతే రాజసిక దానాలు అన్నీ వదిలిపెట్టేసి సాత్విక దానం అనేటటువంటి దాన్ని చెయ్యండి. మీరు అన్నీ సత్ఫలితాలు పొందుతారు. మీ దగ్గర దానం తీసుకున్నవాడు కూడా మనసారా కడుపారా భోజనం చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సాక్షాత్తు ఆ కడుపు అంత ఆకలితో ఉన్నవాడు కడుపు నిండా భోజనం చేసి మిమ్మల్ని మా మహానుభావుడి వల్ల నేను ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నాను అన్నాడు చూడండి, అది మీకు దేవుడు సాక్షాత్తు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో సమానం. ఆ విధమైనటువంటి సాత్వికమైనటువంటి వివాహం చేసుకోండి, దానం చేయండి, అన్ని శుభాలు పొందండి. శుభం భూయాత్.